మేం చాలా అద్భుతంగా విద్యుత్తుని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అధ్యక్ష, ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అరే మీ దగ్గర టీ లేడా ఎందుకంటే నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనేం డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు repeated complaints to TG SPDCL for the last more than 2 hours regarding power cut, standard response, no relief yet. This is very inconvenient. The path of the department not to give the true picture, more concerning. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెం కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అన్నమా మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు, మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష, ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పట్టాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంట్ కట్ అయింది అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి అధ్యక్ష? మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్లలో, ఎంజిఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు, మరి నాసో తెలంగాణ మీ పత్రిక నుంచి మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట? అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష. మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు. మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని, ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష. నేను రాజకీయాలు పోలేదు కానీ మీరు మాట్లాడిన మాట అధ్యక్ష మాట్లాడుతున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేదనే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికి అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి
వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాల్ రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సరే జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఒక్కరోజు కూడా వార్తలు వీరికి ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం. అధ్యక్ష 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తాను, ఒరిజినల్ మంత్రి ఎన్ని 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎటు సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు